కడలిని నమ్ముకొని వేటే జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న సానుకూల దృక్పథాన్ని ప్రతి మత్స్యకార కుటుంబం అర్థం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వేట నిషేధ భృతిని 20,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. మత్స్యకార సేవలో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు 20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు కావలి నియోజకవర్గం తుమ్మలపేంటలో ప్రారంభించగా జిల్లా కేంద్రం ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పన కుమారి పాల్గొన్నారు. గతంలో వేట నిషేధ సమయంలో కేవలం 31 కిలోల బియ్యం ఇచ్చేవారని, ఆ పరిస్థితి నుండి దేశంలో ఎక్కడా లేని విధంగా వేట నిషేధ భృతిని 4,000 ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి తెలిపారు. 2 ఏళ్లలో రాష్ట్రంలో మత్స్యకారులకు 500 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని అన్నారు. 50 సంవత్సరాల మత్స్యకారులకు దేశంలోనే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. సబ్సిడీలపై వలలు, బోట్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. సోనా బోట్ల దాడుల నుంచి మత్స్యకారులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. జిల్లాలోని 8,694 మంది మత్స్యకారులకు 17,38,80,000 విలువైన మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు. అదేవిధంగా కొత్తపట్నం మండలంలో సముద్ర నాచును పెంచేందుకు DRDA ద్వారా గుర్తించిన మత్స్యకార మహిళలకు మంజూరు పత్రాలను అందజేశారు. ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, రాష్ట్ర ఆప్కాప్ డైరెక్టర్, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, DRDA వెలుగు DPM రజనీకాంత్, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో ఇంతకుముందు ఇప్పుడు కూడా 31 కేజీలు బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2015లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలని లీన్ పీరియడ్లో మత్స్యకార వేటకెళ్ళేటువంటి సోదరులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు వేటకెళ్ళేటువంటి వాళ్ళకు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వడం కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన ప్రభుత్వంలో చేసింది. తదుపరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ అమౌంట్ని నాకు 20,000 రూపాయలు మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మనం పోయిన సంవత్సరం 258 కోట్ల రూపాయలని ఇవ్వడం, 56 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం 1,30,709 మందికి 262 కోట్ల రూపాయలని ఈరోజు మీ అకౌంట్ అన్నింటిలో కూడా జమ చేస్తాము. ఈరోజు సోనా బోట్ల ప్రమాదం ఉంది, అందరూ కూడా తెలిసిన విషయమే. ప్రభుత్వం ఈరోజు 4 బోట్లు గస్తీ కాకుండా మెరైన్ పోలీసింగ్ కూడా ఏర్పాటు చేయడం, ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొని మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మత్స్య సోదరులకి అండగా ప్రభుత్వం ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మత్స్యకారులు ఈరోజు చేసేటువంటి సంపదల వల్ల ఆరోగ్యానికి ఉంది. అందరూ కూడా ఏ గుండె జబ్బు పోయినా కానీ మటన్ చికెన్ కన్నా కూడా ఫిష్ తినమని చెప్పేటువంటి పరిస్థితి. కానీ తుఫాన్లు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందుల్లో కూడా వాళ్ళకి వేటకి వెళ్ళకుండా చేసే పరిస్థితుల్లో కూడా మందా తుఫాన్లో కూడా వీళ్ళందరూ కూడా డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేయడం జరిగింది. సానుకూలంగా మత్స్యకార సమస్యల మీద, కడలి నంబర్ గంగపుత్రుల మీద మా ప్రభుత్వానికి ఉన్నటువంటి దృక్పథాన్ని వీళ్ళందరూ కూడా గమనించుకొని తెలియజేసుకుంటూ, పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే మనం ఎక్కువగా సుమారుగా 550 కోట్ల రూపాయల పైన 530 కోట్ల రూపాయలని ఈ విధంగా ఖర్చు పెట్టడం జరిగిందనే తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పోర్టుతో పాటు మనకి ఒంగోలులో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఇలాంటి అభివృద్ధి కూడా తీసుకుంటూ తీర ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ప్రైస్ 1 రూపాయి 50 పైసలు తగ్గించారు. అదేవిధంగా అనేక ప్రోగ్రామ్స్, అనేక సంక్షేమ కార్యక్రమం మత్స్యకారులు చేస్తూ ఉన్నారు. వీటిలో ముఖ్యది ఏంటిదంటే ఈరోజు ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు మెకనైజ్డ్ బోట్లని నిషేధించారు.
ఇది చేస్తున్నది ఎందుకంటే మత్స్యకారుల కోసం, ఎందుకంటే ఇది బ్రీడింగ్ టైం, చిన్నపిల్లలు పుట్టే టైం కాబట్టి ఈ 2 నెలలు రిజైన్ ఇస్తే రాబోయే కాలంలో మంచి వేటకి మంచి ఫిష్ దొరుకుతుందనే ఉద్దేశంతో. కానీ ఈ కష్టకాలంలో ఇంతకుముందు 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు అది 20,000 రూపాయలకి పెంచిన విషయం మనందరికీ తెలుసు. సో ఈ ప్రోగ్రామ్ కింద ప్రతి సంవత్సరం ఈ ఫిషెస్ మరీన్ యానిమల్స్కి రీజనరేషన్ కోసం ఒక బ్యాన్ పీరియడ్ చేస్తారు. దాంట్లో 2 నెలల వరకు ఫిషింగ్ బ్యాన్ ఉంటుంది, అందరికీ బాగా తెలుసు. అంటే 2 years బ్యాక్ వరకు ఈ ప్రోగ్రామ్ కింద 10,000 అందరికీ సపోర్ట్ డిబిటీ ద్వారా ఇస్తారు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇది 20,000 అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ కింద మేము ఈరోజు మన జిల్లాలో more than 8,000 మెంబర్స్కి డిబిటీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ నెల్లూరు జిల్లాలో వారు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చేస్తున్నారు. మనం కూడా మన జిల్లాలో మరి కోస్టల్ ఏరియా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తాం. సో దానికి ఉద్దేశం ఏంటంటే ఈ 2 నెలల ఈ బ్యాన్ పీరియడ్లో మన మత్స్యకారులకి ఏ ఇబ్బంది రాకుండా